ఎక్కడ లోపం ఉందో మనం గమనించాం. వాడు ఎదురొచ్చాడు, వెడుతుంటే వీడు తుమ్మాడు. ఎవడు తుమ్మకుండా ఎవడు దగ్గకుండా నవరంధ్రాలు బిగించుకుని కూర్చుంటారని ఈ బోడి ప్రయోగం కోసం. దేశంలో నుండి తుమ్ములు ఎక్కువ, దగ్గులు ఎక్కువ, శకునాలు ఎక్కువ, పుట్టుమచ్చలు ఎక్కువ, బలులు ఎక్కువ, శాస్త్రజ్ఞానం తక్కువ. ఇక ముందు పంచాంగాల్లో మీకు ఉగాది నాడు ప్రతిరోజు వీడు 6 తుమ్ములు 3 దగ్గులను కూడా చెప్తారు, రాజపూజ్యం అవమానంలాగా. అవి కూడా మనం నమ్ముతూ ఉంటాం. ఎవడన్నా తుమ్మగానే ఆగిపోయి ఏమిటైందని వాడికి తుమ్ము వచ్చింది, తుమ్మాడు. వెళ్ళు, నేను 100 సార్లు వెళ్ళాను తుమ్మగా, నేను కావాలని వెళ్ళా, ఏమీ కాలేదు. కట్టెపొరలు ఎదురొస్తూ ఉండగా వితంతువులు ఎదురు రాగా నేను చాలాసార్లు పనిగట్టుకుని వెళ్ళాను చూద్దామని, ఏమీ కాలేదు. మీరు చేయండి అలాగా. ఈ యథవ నమ్మకాలు అవతల దూచేయి, మనుషులను అవమానించకండి. ఇవన్నీ పోయినాడే దేశం. ఒక హిందువుగా చెబుతున్నా, హిందువులు అంటే పిచ్చి నమ్మకాలు కాదండి, అపూర్వమైన ఉపనిషత్ తత్వాన్ని గ్రహించడం మనసు. ఉప్పు ఊరగాయ గురించి ఏడుస్తున్నాం పెట్టండి మనం, దానికో శాస్త్రం దీనికో శాస్త్రం. ఇక్కడ పుట్టుమచ్చు ఉంది, వాడు ఏమిటి అయ్యేది గడుదుకుంటే ఏం అవ్వడం, ఇక్కడ పుట్టుమచ్చు ఉంటే ఏదో అయిపోతాం.